చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతారా నువ్వా? ఓరి బాబు ఇలాగంటే చంద్రబాబు గారండోయ్ అని దండం పెడతా, ఓరి బాబోయ్ అని ఆయన నాకు చెయ్యి ఇలా అలా ఊపుతాడు అంటూ మురిసిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని ఆరాటపడిన పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువు లంకకు చెందిన 96 ఏళ్ల సానబోయిన సత్యనారాయణ తాత ఆశ నెరవేరింది. ఆయన తన అమాయకపు మాటలతో నిష్కల్మషమైన మంచితనంతో కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియోల వెనుక ఉన్నది తాత ఊరికే చెందిన జడ్డు భాస్కర్. వృత్తిరీత్యా కెమెరామెన్ అయిన భాస్కర్ పల్లెటూరి విశేషాలను, వృద్ధుల అనుభవాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. భాస్కర్ కెమెరా ముందు తాత పలికిన ఆ నిష్కల్మషమైన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన చంద్రబాబు సత్యనారాయణ సిద్ధాంతం సభలో కలుద్దామంటూ ఆత్మీయ ఆహ్వానం పంపారు. చెప్పినట్టుగానే సభలో తాతను ప్రత్యేకంగా పిలిపించుకొని ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో చంద్రబాబు మీకు ఏం కావాలి అని అడగగా సత్యనారాయణ తాత తన మనసులోని కష్టాలను, అవసరాలను వివరించారు. తనకు 3 కూతుర్లు, 2 కొడుకులు ఉన్నారని, నెలకు 4,000 రూపాయల పింఛనిస్తూ ముఖ్యమంత్రి ఒక పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారని కృతజ్ఞతలు తెలిపారు. అయితే తన పెద్ద కొడుకు కాలికి తీవ్ర గాయమయ్యిందని, ఆ చికిత్స కోసం ఇప్పటికే 2 లక్షలకు పైగా ఖర్చు చేయటంతో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పారు. దీనితో పాటు తాను ప్రస్తుతం ఒక చిన్న పాకలో ఉంటున్నానని, గ్రామ రోడ్లు కూడా సరిగ్గా లేవని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. తాత మాటలను సావధానంగా విన్న చంద్రబాబు ఆయన పరిస్థితికి చెలించిపోయి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాత మీరు ఏమాత్రం చింతించకండి, మీకు ప్రభుత్వం తరపున మంచి పక్కా ఇళ్లు కట్టిస్తాను, అలాగే గ్రామ రోడ్ల సమస్యను కూడా పరిష్కరిస్తాను, మీ కొడుకు చికిత్స విషయంలో కూడా తగిన సాయం అందుతుంది అని భరోసానిచ్చారు. ఒక కెమెరామెన్ చేసిన చిన్న ప్రయత్నం, ఒక వృద్ధుడి నిష్కల్మషమైన మంచితనం, దానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన భరోసా, ఈ కథనం ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది. ఈ అపురూప కలయికలో తాత పడిన ఆనందం, ఆయనకు దక్కిన గౌరవం అందరికీ స్ఫూర్తినిస్తోంది. నేను ఇల్లు కట్టిస్తా నీకు బాబు, తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు.